దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. 618 నెంబర్ పేజీ. ప్రతి ఒక్కరు తెరుద్దామండి. మూసి ఎవరు పెట్టమాకండి, అందరూ చదవాలి. నేను వారి ప్రవక్తన చూచి తిని వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చును. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ చదువుతున్నారు ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని కోర్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమీన్. మరొక్కసారి చదువుకుందామండి. నేను వారి ప్రవక్తను చూచి తిని వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చెను. చాలమ్మా. అక్క వచ్చిన భాగంలో 3 మాటలు మనకు కనపడుతున్నాయి. 3 మాటలు మనకు కనపడుతున్నాయి. మొదటిగా నేను వారి ప్రవక్తను చూచి తిని. దేవుడు మనని చూచేవాడు, ఆయన మనని చూస్తున్నాడు. రెండో మాట రాసుకోండి, స్వస్థపరిచెదను, వారిని నడిపింతును. దేవుడు మనల్ని నడిపించేవాడు. మూడో మాట ఏం చేస్తానంటున్నాడు? ఎవరిని ఓదార్స్తాడు? దుఃఖములో ఉన్న వారందరినీ ఓదార్చువాడు. టైం తీసుకోకుండా క్లుప్తంగా ముగిస్తానండి. మొదటి మాట చూడండి, ఆయన మన ప్రవక్తని చూసేవాడు. ఆయన మనం ఏం చేస్తున్నామో, ఎలా దేవుడి సన్నిధికి వస్తున్నామో, ఏ ప్రవక్తను బట్టి మనం దేవుడి సన్నిధికి వస్తున్నామో ఆయన మనల్ని చూచేవాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, తెరవమక్కండి 5వ అధ్యాయం 1వ వచనంలో. ఏముంటది? ప్రసంగి గ్రంథంలో చదువు ఒకసారి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకునుము. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ యొక్క ప్రవక్తన ఏ విధముగా ఉంది? నీ యొక్క ప్రవక్తన ఏ విధముగా ఉంది? ఇప్పుడు ఫర్ సపోజ్, ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీకి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఎలా వెళ్తావు? ఎలా వెళ్తావు? సంతోషంగా. ఇంకా అసలుకి టైం అయిపోయింది, కొంచెం ఫస్ట్ సీన్ చూడకపోయినా ఇంకా సినిమా అర్థం కాదన్నట్టుగా సిద్ధపడి రెడీ అయ్యి ఒక 10 నిమిషాల ముందైనా కూర్చుంటావు. మరి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు నీ యొక్క ప్రవక్తన ఎలా ఉంది? సిద్ధపడి రాగలుగుతున్నావా? మొదటి ప్రార్థనకి రాగలుగుతున్నావా? ఎక్కడికో సినిమా హాల్కి వెళ్తున్నట్టు ఆ వస్త్రములు ధరించుకొని వస్తున్నావా? నీ యొక్క ప్రవక్తన ఎలా ఉంది? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవక్తను సరి చేసుకొని రామంటున్నాడు, చూసుకొని రామంటున్నాడు. నీ యొక్క ప్రవక్తన ద్వారా నీ యొక్క భర్త కూడా నీ దేవుడి సన్నిధికి రాగలుగుతాడు. తెలుసా? మాట ఉంది, చూద్దామా? చూడండి ఒకసారి. మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. 215వ పేజీ, 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన వారిలో ఎవరినైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవక్తను చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవల వలన రాబట్టవచ్చును.
నీ యొక్క ప్రవక్తను చూసి నీ భర్త దేవుడి సన్నిధిలో రాగలుగుతాడు. ఏ విధముగా? మొదటగా నువ్వు నీ ప్రవక్తను ఏ విధముగా ఉంది? మొదటిగా నీ యొక్క ప్రవక్తను ఏ విధంగా ఉంది? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు తగ్గింపుతనముతో, దీనత్వముతో, దేవుడి సన్నిధిలో ఓర్పుతో, సహనంతో ఉంటున్నావు. కరెక్టే. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవక్తన ఎలా ఉంటుంది? ఇంట్లోనేమో భర్తతో అనేక మాటలు, అత్తమ్మలు అనేక మాటలు అంటాం, ఇరుగు పౌలను కదిలించుకొని గొడవలు పెట్టుకోవడం, అది నీ ప్రవక్తన. కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవక్తన ఎలా ఉంది? మారిందా? యథావిధముగా ఉందా? కల మారితే నా భార్య ఇరుగు పొరు వాళ్ళని కదిలించుకొని గొడవలు పెట్టుకునేదే, నన్ను పద్దాలు తిట్టేదే, నన్ను పద్దాలు కొట్టేదే, మొత్తం మా అమ్మ మా నాన్న పద్దాలు తిట్టేది. కానీ దేవుడి సన్నిధికి వెళ్ళాక చాలా మార్పు వచ్చింది. అసలు ఏంది అక్కడ ఏం జరుగుతుంది అని కొంతమంది ప్రవక్తను బట్టి భర్త దేవుడి సన్నిధికి వస్తారు. మరి ఈ రోజున నీ ప్రవక్తన ఎలా ఉంది? లోకానుసారంగా ప్రవక్తిస్తున్నావా? లోకానుసారంగా ప్రవక్తిస్తున్నావా? ఈ రోజున నీ ప్రవక్తన ఏ విధముగా ఉంది? నీ ప్రవక్తను చూసి ఎవరైతే నేను అసహించుకుంటున్నారో, ఎవరైతే నీ శత్రువులుగా ఉన్నారో వాళ్ళు కూడా దేవుడి సన్నిధి రాగలుగుతారు. నీ యొక్క ప్రవక్తను చూసి, నీ యొక్క ప్రవక్తను చూసి, ఇదేంటి ప్రవక్తన అన్నావు? ప్రవక్తన అంటే ఏంటి? ప్రవక్తన అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఎలాంటిది అనేది మనకి ఎలా తెలిసిద్ది? కనుక బిహేవియర్, ఒక ప్రవక్తన ద్వారా ఇలాంటిది అలాంటిది అని మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి అందుకనే దేవుడు అంటున్నాడు, నీ ప్రవక్తన ఎదుటి వాళ్ళకి కాదు, దేవుడికి మాదిరికరముగా ఉండాలి. ఆయనకు మాదిరిగా మనం జీవించగలగాలి. ఆయన ఏం చెప్తున్నాడు? నీ ప్రవక్తన నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు సరి చూసుకొనిరా. లోకానుసారంగా ప్రవక్తన విధముగా రామాకు అంటున్నాడు. ఈ రోజు లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, ఆ యొక్క ప్రవక్తలోనే బ్రతుకుతున్నావు. కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మార్పు రావాలి. లోకానుసారంగా ఏం చేస్తారు? ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? అన్ని బ్యాంకులో అన్ని తీసుకొచ్చి, బీరువాలో అన్ని తీసుకొచ్చి మొత్తం దిగేసుకొని వెళ్తారు. కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అంటే ఫంక్షన్కి పాస్టర్ గారు రారనా? మేమెవరు రాకపోవచ్చు, ఆయన నీతోనే వస్తున్నాడు. అది నీ గమనించు. ఆయన నీతో వస్తున్నాడు. నీ ప్రవక్తన ఎలా ఉంది? నీ ప్రవక్తను చూసి నీ శత్రువులు కూడా మారాలి. నీ ప్రవక్తను చూసి నీ అత్తమామలు కూడా మారాలి. నీ ప్రవక్తను చూసి నీ భర్త దేవుడి సన్నిధి రావాలి. అది నీ ప్రవక్తన, అలా ఉండాలి. ప్రవక్తన అనే ఒక మాట గుర్తొచ్చింది. జ్ఞానవంతురాలు ఏం చేసింది? ఏ విధంగా కట్టుకుంది? ఎందుకు కట్టుకుంది చెప్పండి? దేవుడు ఒక జ్ఞానముతో తన ఇల్లు కట్టుకుంది. అంటే ఒక జ్ఞానం ఉంది అక్కడ. నీ ప్రవక్తన జ్ఞానవంతురాల్లాగా ఉండాలి. అది పాయింట్. నీ యొక్క ప్రవక్తని ఏ విధంగా ఉండాలంటే జ్ఞానవంతురాలాగా ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మన యొక్క ప్రవక్తను సరి చూసుకొని రాండని ఎందుకు సొలొమోను చేత అంత పర్టికులర్ ఆ పాయింట్ రాయించాడంటే, నీ ప్రవక్తన సరిగ్గా లేదు కాబట్టి. నీ ప్రవక్తన సరిగ్గా లేదు. నా భర్త రావాలయ్యా, నా బిడ్డలు రావాలయ్యా, వాళ్ళు రక్షణ పొందాలి, నా కుటుంబం రక్త సంబంధం అందరూ రావాలని అంటున్నావు కరెక్టే. నీ ప్రవక్తన ఏది? ఇక్కడ ఒక రకంగా, పాస్టర్ గారి ముందు ఒక రకంగా, దేవుడి ముందు ఒక రకంగా, బయట లోకానుసారంగా ఒక రకంగా, నీ భర్త ముందు ఒక రకం. ఎంతకాలము అన్నటనా? ఎంతకాలము? నీ ప్రవక్తన చూసి రమ్మంటున్నాడు. నీ ప్రవక్తను సరి చేసుకోమంటున్నాడు. ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నాడంటే ఈ మాట నాకు కాదులే అని అనుకుంటే పొరపాటు నీది. ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నాడంటే, నేను గద్దిస్తున్నాడంటే నిజముగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రవక్తను సరి చూసుకోమంటున్నాడు. అంటే అంటే మనం దాని అనుసారంగా నడుచుకొనగలగాలి. ఎంత ప్రార్థన చేసినా భర్త రావట్లేదంటే మార్పు రాలేదేమో నీలో. పాస్టర్ గారేమో ఓర్పు సహనంతో ఉండాలమ్మా, స్త్రీలకు ప్రాముఖ్యంగా ఓర్పు సహనం అవసరం అంటే, పాస్టర్ గారు సరే పాస్టర్ గారు ఓర్పు సహనం బాగుంటాను. ఇంటికి వెళ్ళాక అదే నోరుగా
దేవుని ఇక్కడ శృతిస్తున్నావు, అక్కడ అట్లా తిడుతున్నావు. దేవుని శృతిస్తున్నావు, భర్తను తిడుతున్నావు. దేవుని శృతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రవక్తని ఎలా ఉంది? రోజు నీ ప్రవక్తని ఎలా ఉంది? ఒకళ్ళని రాపట్టుకునే విధముగా ఉండాలి, కానీ ఒకళ్ళ చేత అనిపించుకునే విధముగా ఉండకూడదు. 10 మంది చేత అనిపించుకునే విధముగా ఉండకూడదు. 10 మందిని మన ప్రవక్తను చూసి ఒకప్పుడు ఇవి ఇలా అమ్మా, ఇప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాక ఎంత మార్పు అమ్మా, చూద్దాం మనము కూడా ఏం జరుగుతుందో. ఈమె ప్రవక్తని ఏమని మార్చిన దేవుడు మననే మార్చడా అనే విధముగా ఉండాలి. ఈ రోజున నీ ప్రవక్తను ఏ విధముగా ఉంది? నువ్వు నిజముగా వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే నీ భర్తకి వాక్యం తెలీదు, కానీ ఆ వాక్యం నిన్ను మార్చింది. వాక్యం అనగా దేవుడు నిన్ను మార్చాడు. నిజముగా నా బ్రతుకును కూడా మారుస్తాడు, రావే నీ ఎంట వెళ్దాం అని ఇద్దరు కలిసి వస్తారు. మరి ఏది ఎందుకు రావట్లేదు? ఎందుకు నీ కుటుంబం అంతా దేవుడి కూర్చోలేకపోతుంది? నీ ప్రవక్తను ఏదో ఒకటి ఉంది, అది సరి చేసుకొని దేవుడి సన్నిధికి రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు? ప్రసంగి గ్రంథంలో సన్నిధికి వచ్చేటప్పుడు నీ యొక్క ప్రవక్తను సరి చూసుకొని రమ్మంటున్నాడు. దేవుడి సన్నిధికి వస్తున్నామని గ్రహించి, మనం దేవుడి సన్నిధిలో మన యొక్క ప్రవక్తను ఏ విధంగా ఉంటుందో, ఆత్మీయలో ఎలా ఉందో, లోకానుసారంగా లోకస్తులో మనం జీవిస్తున్నాం, అప్పుడు కూడా అదే విధముగా ఉండాలి. వాక్యానుసారంగా జీవిస్తున్నాం, విడిచిపెట్టిన తర్వాత, దేవుడి సన్నిధి విడిచిపెట్టిన తర్వాత ఆ వాక్యం ఎడిపోతుందో, కానీ వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట నాకే అని గ్రహించినప్పుడు నీ ప్రవక్తను అప్పటికప్పుడే నువ్వు సరి చేసుకుంటావు. ఈ మాట నాకు కాదులే, దేవుడు నాతో గద్దించట్లేదులే అంటే ఎప్పుడు అలానే ఉంటావు. ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకో. నీ ప్రవక్తను ఏదో ఒక ఫాల్ట్ ఉంది నీ భర్త రాకపోవడానికి. ఆ ఫాల్ట్ ఏంటో దేవుడిని అడుగు. నీ యొక్క ప్రవక్తని ఆయన చూస్తున్నాడు. ఆయన ఆగర్తో ఒక మాట అన్నాడు. హాగర్ ఒక మాటని ఏమని? చూచుచున్న దేవుడు. ఎందుకనింది? అడవిలో ఎవరైనా ఉంటారా? అడవిలో ఉన్న హాగర్ని దేవుడు చూశాడంటే మరి నీ ప్రవక్తను చూడడా? నువ్వు దేవుడి సన్నిధిలో భక్తి పనురాలుగా ఏసయ్యా ఏసయ్యా అంటున్నావు, దేవుడి సన్నిధి విడిచిపెట్టిన కనుక లోకానుసారంగా ఆ పాటలు పాడుతూ, ఆ సినిమాలకు వెళ్తూ, అక్కడికి వెళ్తూ, వాళ్ళతో చాటింగ్ చేస్తూ, వాళ్ళతో మీటింగ్ చేస్తూ, వాళ్ళతో డేటింగ్ చేస్తుంటే ఆయన చూడడా? నీ ప్రవక్తని చూడడా? ఖచ్చితంగా చూస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను నీ ప్రవక్తను చూస్తున్నా, గద్దిస్తున్నా, ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా వాటిని విడిచిపెట్టు. రెండో మాట ఏమన్నాడు? నేను స్వస్థపరిచి నడిపిస్తానన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిచి నడిపించాడంట. ఎవరు? చూద్దామా? లోకాసువార్త 5వ అధ్యాయము 19-20. లోకాసువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదామండి. జనులు గుంపు కూడి ఉండందున వారిని లోపలికి తెచ్చుటకు గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దింపిరి. ఆయన వారి విశ్వాసము చూసి, మనుషుడా, నీ పాపం క్షమించబడి ఉన్నదని వారితో చెప్పగా. చాలమ్మా. అసలు ఎవరు వాళ్ళు? అసలు ఎవరు ఆయన? ఆయన ఎవరు? ఎందుకు పడి ఉన్నాడు? పక్షవాతం వచ్చి మంచంలో పడి ఉన్నాడు. ఆయన లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన్ని అటుపక్క ఇద్దరు ఇటుపక్క ఇద్దరు, మొత్తం 4-5 మోసుకొని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చారంట. అక్కడ బహుజన సమూహం. ఇక్కడ ఎలా ఉన్నారో మనం అందరం, అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. కనీసం
ఆయన సన్నిధిలో లోపలికి రావడానికి కూడా ఖాళీ లేదు. ఇట్లా కాదని చెప్పేసి ఏం చేశారు, పైకెక్కి పైనున్న పెంకులు పక్కకు పెట్టి అక్కడి నుంచి కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు ముందే ఆయన్ని దించారంట. ఎవరిని? పక్షవాయుతో ఉన్న వ్యక్తిని దించారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసము చాలా గొప్పది. ఎందుకు అన్నమాట అన్నాడు? వాళ్ళు హాస్పిటల్ చూపించుకోలేక, హాస్పిటల్ మంచి డాక్టర్ లేక. ఎందుకన్నాడు? ఇక్కడికి వస్తే నేను స్వస్థత పొందుకుంటా, ఇక్కడికి వస్తే నా కార్యము జరిగిద్ది అని నమ్మాడు, వచ్చాడు. కాబట్టి ఆయన హృదయం చూస్తాడు. కాబట్టి అందుకనే ఫస్ట్ మాటే అన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిద్ది, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని వెళ్ళన్నాడు. తను ఎలా వచ్చాడు? నమ్మి వచ్చాడు. నాకు స్వస్థత కలిగిద్ది, ఇక్కడ జరిగిద్ది, నా కార్యం జరిగిద్ది అని నమ్మి వచ్చాడు. జరిగిందా లేదా? తను ఒకప్పుడు ఎప్పుడో పాపములు చేస్తుంటాడు, అందుకనే ఒక పాపం వల్ల రోగం వచ్చింది అంటారు. ఎప్పుడో ఒక మాట ఉంది, అది నిజమా కదా? అది బైబిల్లోనే ఉందండి, ఇక్కడే ఉంది. ఎప్పుడో అంటాం కాదు పెద్దలు, నిజముగానే ఉంది. ఏముంది అక్కడ చూడండి ఒకసారి, ఆ మాట మరలా చదవండి. 20వ వచనం చదవండి. ఆయన వారి విశ్వాసం చూసి, మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నదని వారితో చెప్పగా, నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు ఇంకా స్వస్థత పొందుకున్నావు, ఇంకా నువ్వు పరుపెత్తుకొని వెళ్ళు అని దేవుడు మాట్లాడాడు. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు. అసలుకి నలుగురు మోసుకొచ్చిన వ్యక్తిని తనకు తానుగా వెళ్ళగలుగుతాడా? తనకు తానుగా పరుపు తీసుకొని పరిగెత్తుతాడా? తను ఏం చేశాడు? ముందు దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్మాడు. అక్కడే సగం స్వస్థత వచ్చేసింది. నేనైతే చెప్పగలుగుతా, నమ్మడమే ఒక సగం కార్యం జరిగినట్టు. ఆ నమ్మడం చాలు. ఆ నమ్మకం లేకుండా ఏదో హాస్పిటల్కి వెళ్తున్నా, హాస్పిటల్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా, ఏం దగ్గర కూడా ఒక అట్లా వెళ్ళి వచ్చేద్దాంలే అన్నట్టు వస్తే అట్లా చేసినట్టే ఉంటాడు కార్యాలు. అర్థమైందా? అట్లా వెళ్ళి వచ్చేద్దాంలే అందరం చూసినట్టు పలకరించొద్దాం, ఏసై కూడా గొప్ప దేవుడు, అట్లానే చేస్తాడు నీ పట్ల. నమ్మారు, స్వస్థత మేము పొందుకుంటాం, ఇక్కడ నుంచి కార్యం చూసి మేము గంతులు వేసుకుంటాం, వెళ్తాం అని నమ్మి వచ్చారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం ఎప్పుడో నిన్ను స్వస్థపరిచింది, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు ఇంక వెళ్ళిపో అంటున్నాడు. వాళ్ళంతా ప్రయాసపడి 5 4 మోసుకొని పైనుంచి దించడం ఎంత శ్రమ అండి, ఎంత శ్రమ. ఆ శ్రమను దేవుడు చూశాడు. అందుకనే అంటున్నాడు, నీ విశ్వాసము అంత ప్రయాసపడి వచ్చావు కదా, నీ విశ్వాసం ఎంత గొప్పదో, నువ్వు నీ విశ్వాసంతో ఉన్నప్పుడే నీ కార్యం జరిగింది, నీ యొక్క పాపములు క్షమించబడ్డాయి, ఇంక వెళ్ళిపో అంటున్నాడు. అంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని నమ్మాలి. నిర్గమకాండంలో ఉండిద్ది ఏమని? నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే నిన్ను స్వస్థపరుస్తా, ఎవరు నిన్ను స్వస్థపరచలేరు. ఏ డాక్టర్ నిన్ను స్వస్థపరచలేకపోవచ్చు, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా నీకు స్వస్థత రాకపోవచ్చు, కానీ ఆయన దగ్గరకు వచ్చి నమ్ము, నీకు ఖచ్చితంగా స్వస్థత కలిగిద్ది. ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నావు, ఈ కాలు నొప్పులు ఏందో ఇది ఒక వైరస్ లాగా వచ్చింది, ఈ తలనొప్పులు ఏందో, ఈ జ్వరాలు ఏమో మమ్మల్ని విడిచిపోవట్లేదు, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఇదేంది, ఇంకొన్నంతకాలం ఈ టాబ్లెట్లు వేసుకోవడమే మా బ్రతుకు, ఉన్నంతకాలం మంచానికేనా, ఉన్నంతకాలం ఈ బాధలేనా, ఉన్నంతకాలం ఈ తలనొప్పులేనా, ఉన్నంతకాలం ఈ నొప్పులు ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడమేనా, వచ్చిన పెన్షన్ డబ్బులన్నా హాస్పిటల్ పాలు అవడమేనా, ఇంకా అదైనా మా బ్రతుకు. బాధపడుతున్నావా? రోజు బాధపడుతున్నావు నువ్వు స్వస్థత లేదని? బాధపడ మాకు, నమ్మిరా. పక్షివాయుతో వచ్చిన వ్యక్తి నమ్మొచ్చాడు, స్వస్థత జరిగింది, ఆయన దగ్గరకు వస్తే నమ్మొచ్చాడు. ఆయన విశ్వాసాన్ని చూశాడు. ఈ రోజున నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. ఇంకా నాకు కార్యం జరగదని అనుకో మాకు, నాకు స్వస్థత రాదు అనుకో మాకు, ఆయనే అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే, నేను స్వస్థపరుస్తా. ఆమేన్ అంటారేంటి? ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు.
ఆయన్ని స్వస్థపరిచిన వాడు నిన్ను స్వస్థపరచలేడా? నీ యొక్క బలహీనతను చూడలేడా? నీ బలహీనతను చూడలేదా? హాస్పిటల్కి వెళ్తే మంచి వైద్యుడు ఉన్నాడు, ఈ హాస్పిటల్కి వెళ్తే మంచి వైద్యుడు ఉన్నాడు, ఆ అంతరాలు కట్టుకుంటే స్వస్థత కలిగితే, ఈ అంతరాలు కట్టుకుంటే స్వస్థత అని చెప్తున్నావు. ఏది నీ స్వస్థత? నెలల నుంచి కట్టుకుంటున్నావుగా, ఏది నీ స్వస్థత? హాస్పిటల్కి పరుగున వెళ్తున్నావుగా, ఏది నీకు స్వస్థత? ఏది నీకు స్వస్థత? నమ్మిరా, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హాస్పిటల్ పెట్టే డబ్బులు అక్కర్లేదు. ఆయన ఏమన్నాడు? ఫ్రీగా వైద్యం చేస్తానంటున్నాడు. వైద్యుడికి పరమ వైద్యుడు, డాక్టర్స్కి పరమ డాక్టర్ అయి ఉన్నాడు. నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. డాక్టర్లు ఏందండి, ఇప్పుడు వైద్యాలు చూసి నేర్చుకొని ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అయ్యారు. ఆయనే స్వస్థపరిచేవాడు దగ్గరకు రాకుండా అక్కడికి వెళ్తున్నావు. వాళ్ళు అక్కడికి తిరిగే వచ్చారు, నమ్మారు నన్ను స్వస్థపరుస్తాడు, నేను కాళ్ళతో నడుస్తాను, నమ్మి వచ్చాడు, కార్యం చూశాడు. మరి నువ్వు ఎందుకు నమ్మకలేకపోతున్నావు? ఆ నమ్మకం ఏందో డాక్టర్ల మీద పెడుతున్నావే, మరి ఏసీ మీద ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఆయన నిన్ను స్వస్థపరుస్తాడంటే ఎందుకు నమ్మకం పెట్టలేకపోతున్నావు? అంతరాలు కట్టుకుంటే స్వస్థత కలిగితే కట్టుకుంటున్నావు, డబ్బులు బొక్క, బలహీనం. రామ్మ నేను స్వస్థపరుస్తానంటున్నాడు. ఎవరన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారండి? తప్పుగా అనుకోమాకండి. డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రైవేట్ దానికి వెళ్ళి చూపించుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. గవర్నమెంట్లో తీసుకుంటున్నాడా? నిన్నే స్వస్థపరుస్తున్నాడు కదా, మరి నీకెందుకు ఉండట్లా విశ్వాసం? అంత గొప్ప దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు రామ్మ అంటే, నాకు నువ్వు అక్కర్లేదు ఆయన వెళ్ళిపోతున్నా త్రోసివేసి. ఏ బలహీనత నువ్వు బాధపడుతున్నావో, కనీసం చూపించుకోవడానికి డబ్బులు లేవుంటనియో ఆయనకు తెలుసు. అడుగు, విశ్వాసముతో అడుగు, వాగ్దానం ఎత్తి పెట్టి ప్రార్థన చేయమన్నాడు. నిన్ను స్వస్థపరిచి నేనే అంటున్నావు కదయ్యా, మరి నన్ను స్వస్థపరచవా? పక్షవాయుతో ఉన్న వ్యక్తిని స్వస్థపరచావు, నన్ను స్వస్థపరచవా? నాకు ఈ బలహీనత ఏంటి? కనీసం నా బిడ్డలకు వండి పెట్టుకోలేకపోతున్నానే, నా పరిస్థితి ఏంటి? నా బిడ్డలు బ్రతుకున్నంత కాలం ఈ జబ్బులతో ఇలానే ఉండవేనా? వాళ్ళు కనీసం తినరా? వాళ్ళు కనీసం బాగా ఉండరా? చదువుకోరా? ఈ బలహీనత ఏంటి? అడుగు దేవుణ్ణి, ఆయన నీకు జవాబిస్తాడు. విశ్వాసముతో అడుగు, ఆయన కార్యం చేస్తాడు. ఒక రోజున పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థనలో చామర్తి నుంచి ఒక తాతయ్య వచ్చారు. మీకు తెలుసో తెలీదు. ఆయన్ని 4-5 మోసుకొని వచ్చారు, పట్టుకొని కారులోనే వచ్చారు. చూసే ఉంటారు, ఆయన పేరు నాకు తెలియదు. కానీ ఆయన ఎలా వచ్చాడు? 4-5 మోసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఒక్కడే నడుచుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన ఒక్కడే గంతులేస్తూ పొలం వెళ్తున్నాడు. ఆయన పట్ల చేసిన కార్యం నీ పట్ల చేయలేడా? నీ కుమార్తె లేచి నడిపిలేడా? నేను స్వస్థపరచలేడా? నీ గర్భం తెరవలేడా? ఆ యొక్క విశ్వాసం నీకెందుకు ఉండట్లా? ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం, ప్రార్థన ఆపినప్పుడు అవిశ్వాసం. ఇంకెంతకాలం ఈ బ్రతుకు? ఇంకెంతకాలం? విశ్వాసముతో అడుగు, నా పట్ల చేస్తాడు అని నమ్మి అడుగు, ఆయన నీ పట్ల ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వాళ్ళని ఏం చేశాడు? అక్కడ స్వస్థపరిచి నడిపించాడు. నడవలేని ఉన్న వ్యక్తిని నడిపించాడు. నువ్వు నడవలేక కాలు నొప్పులతో బాధలు పడుతుంటే, మంచాన్ని పడి ఉంటే ఆయన చూడడా? మరి నిన్ను నడిపించలేడా? నీ కుమార్తెను నడిపించలేడా? సంవత్సరాలు నడిపోతున్నాయి కదయ్యా, నా కుమార్తె ఎప్పుడు నడిచిద్దయ్యా అడుగు. ఆ వ్యక్తిని నడిపించిన దేవుడు నీ కుమార్తెను ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎందుకంటే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చెక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నమ్మాలి.